హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రెగ్నెంట్ మదర్ తీసుకునే ఫుడ్లో అందరూ అడిగే డౌట్ ఏంటంటే, మేడం చికెన్ తినొచ్చా, ఎగ్ తినొచ్చా లేదా, ఎగ్ తింటే వేడి అంటారు కదా, చికెన్ తింటే వేడి అంటారు కదా అని చెప్పి అడుగుతుంటారనమాట. నేను పర్సనల్గా ప్రతి ఒక్కరికైతే అన్నీ తినొచ్చనే చెప్తాను. నేను అలా చెప్పగానే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, మేడం బనానా తింటే అలా అవుతుందంట కదా, చికెన్ తింటే వేడంట కదా, ఎగ్ తింటే వేడంట కదా, మరి ఫిష్ తినొచ్చా లేదా, ఇట్లా దే విల్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. సో ఇంతకుముందు వీడియోలో నేను బనానా గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను. ఇఫ్ మీకు బనానా తినాలా తినొద్దా అన్న డౌట్ ఉంటే యూ కెన్ గో టు దట్ వీడియో. అండ్ ఇన్ దిస్ వీడియో మనం అసలు ప్రెగ్నెంట్ మదర్ చికెన్ తినొచ్చా లేదా, ఎగ్ తినొచ్చా లేదా, తినడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఎందుకు ఈ అపోహలన్నీ వచ్చాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అందరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం చికెన్ తినడం వల్ల వేడవుతుందంట కదా, ఎగ్ తినడం వల్ల వేడవుతుందంట కదా, అందుకనే నేను నిన్న ఒక ఎగ్ తిన్నాను మేడం, అందుకనే ఇవాళ నాకు బ్లీడింగ్ అయిందా, నేను మొన్న చికెన్ తిన్నాను మేడం, అందుకే నాకు ఇవాళ కడుపు నొప్పి వస్తుందా, లాంటి చాలా డౌట్స్. ఇట్స్ ఎవ్రీడే క్వశ్చన్స్ ఫర్ అస్. ఇన్ ఓపీలో అది మాకు ఎవ్రీడే నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందరికీ క్లారిఫై చేస్తూ ఉంటాం ఈ డౌట్స్ అన్నీ. సో అవన్నీ క్లారిఫై చేస్తున్నప్పుడు అనిపించింది, ఇట్లాంటి డౌట్స్ ఇంకా ఎంతమందికి ఉన్నాయో కదా, సో బెటర్ ఒక వీడియోలో దీని గురించి చెప్తే చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి టుడే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ కమింగ్ టు ద ఎగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్ ఫుడ్. మనకు ఎగ్లో ఉన్నన్ని మినరల్స్, విటమిన్స్ ఇంకా దేనిలోనూ కూడా దొరకవు. ఎగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ కంప్లీట్ ఫుడ్. అందుకనే అంటారు కదా, డైలీ ఒక ఎగ్ కంపల్సరీగా తినాలి అని చెప్పి. ఈవెన్ ఫ్రమ్ ద ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్ నుండి కూడా ఎగ్ తినాలి అని చెప్పి అందరూ ప్రోత్సహిస్తున్నారు. బికాస్ ఎగ్ ఈజ్ ఎ కంప్లీట్ ఫుడ్. అందులో ఉన్నంత ఇంకెక్కడా కూడా మనకు దొరకవు. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఎగ్ హ్యాపీగా తింటే ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ, ఇట్ ఈస్ ఏ హై ప్రోటీన్ డైట్. అందులో ఉన్నంత ప్రోటీన్ మీకు ఎక్కడా కూడా దొరకదు. అండ్ ఇట్ ఈస్ వెరీ చీపర్ కంపేర్ టు అదర్ ప్రోటీన్స్ లైక్ నాన్ వెజ్. అంటే చికెన్ కన్నా కూడా మీకు మటన్ కన్నా అన్నిటికన్నా ఇది కంపారిటివ్లీ చీపర్. సో మీరు హ్యాపీగా డైలీ బాయిల్డ్ ఎగ్ లేదంటే ఇంకా డిఫరెంట్ ఫామ్స్లో తినేసేయచ్చు. దాంతో మీకు వేడవుతుంది, ఎగ్ తినడం వల్ల బ్లీడింగ్ అవుతుంది, కడుపులో మంట వస్తుంది, లేదంటే యూరిన్లో మంట వస్తుంది, ఇట్లాంటి అపోహలు ఏదున్నా కూడా దూరం చేసుకోండి. దానికి ఈ సిచ్యువేషన్స్లో జరిగే బ్లీడింగ్కి కానీ అబార్షన్స్కి కానీ ఎలాంటి సంబంధం కూడా లేదండి. అండ్ ద సేమ్ థింగ్ కమ్స్ టు ద చికెన్ని వైట్ మీట్ అంటాము జనరల్గా. దెర్ ఆర్ 2 types ఆఫ్ మీట్, వైట్ మీట్ అండ్ రెడ్ మీట్. వైట్ మీట్ మనకి చికెన్ కానీ డక్, గూస్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా వైట్ మీట్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. రెడ్ మీట్ అంటే మనం బీఫ్ కానీ, ల్యాంబ్ కానీ, పోర్క్ కానీ ఇవన్నీ రెడ్ మీట్ కిందకి వస్తాయి. అఫ్ కోర్స్ రెడ్ మీట్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ ప్రోటీన్. మీరు రెడ్ మీట్ తినగలిగితే రెడ్ మీట్ హ్యాపీగా తినొచ్చు. కాకపోతే చాలా మందికి రెడ్ మీట్ తినరు. సో అట్లాంటి వాళ్ళు చికెన్ కూడా హ్యాపీగా తినొచ్చండి. చికెన్ తినడం వల్ల కూడా ఇలా వేడి అవుతుంది, లేదంటే యూరిన్లో మంట వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, అబార్షన్స్ అవుతాయి, ఇలాంటి అపోహలు ఏది కూడా పెట్టుకోకండి. హ్యాపీగా మీరు చికెన్ తీసుకోవచ్చు, ఎగ్ తీసుకోవచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు. అలాగని నేను చికెన్ తినమన్నాను కదా అని రేపే వెళ్ళి కేఎఫ్సీలో మార్నింగ్ ఈవినింగ్ తినడం అని కాదు. సో మనం తీసుకోవడానికి, ఒక ఫుడ్ తీసుకోవడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఏదైనా మనం మితంగా తీసుకున్నప్పుడే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డ్రగ్. అంటే ఒక మందులాగా మంచిగా పనిచేస్తుంది మన బాడీకి. మనం అట్లా కాకుండా ఏది ఎక్కువగా తీసుకున్న, లెట్ ఇట్ బి బనానా, లెట్ ఇట్ బి మ్యాంగో, లెట్ ఇట్ బి ఎగ్, చికెన్, ఏదైనా సరే తినమన్నాం కదా అని పొద్దున రాత్రి అంటే 3 పూటలు అదే తింటూ ఉంటే ఎలా అయినా సరే ఇట్ విల్ గివ్ యూ ద సైడ్ ఎఫెక్ట్. సో ఏ ఫుడ్నైనా ఎంతలా తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటేనే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డ్రగ్. అలా అని చికెన్ తీసుకోమన్నాం కదా అని డీప్ ఫ్రైడ్గా ఫుల్ ఆయిల్స్ వేసేసి మసాలాలు వేసేసి తింటే obviously you will land up in acidity, indigestion. బికాస్ ప్రెగ్నెన్సీలో స్టమక్ ఫుల్నెస్ అన్నది ఈజీగా ఉంటుంది, కొంచెం తినగానే ఫుల్నెస్ అవుతుంది, కొంచెం ఇండైజెషన్ అన్నది ఉంటుంది. మనకు గర్భసంచి పెరిగిన కొద్ది పేగుల మీద ప్రెషర్ ఉంటుంది, అంతకుముందులాగా ఈజీగా డైజెషన్ కాదు. మేడం తినమన్నారు కదా అని మార్నింగ్ ఈవినింగ్ మీరు మంచిగా మసాలాలు వేసుకొని తింటే ఆబ్వియస్లీ ఇండైజెషన్ అన్నది అయిపోతుంది. సో మీరు అలా తినుకున్న జనరల్గా స్టీమ్ బాయిల్డ్ అంటే ఆవిరి మీద ఉడికిచ్చింది తినడం చాలా మంచిది అంటాము.
బట్ అది టేస్ట్ అనిపించదు అనుకుంటే మనం లైట్గా నార్మల్గా టమాటోతో కర్రీ లాగా చేసుకొని అలా తినడం బెటర్, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ డీప్ ఫ్రైడ్ మసాలా వరకు వెళ్ళడం కన్నా సింపుల్గా తినడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ అయితే చాలా మంచిది. మిగిలిన ఏ ఫామ్స్లో తీసుకున్నా దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు చికెన్ కూడా నేను చెప్పినట్టుగా మీరు స్టీమ్ బాయిల్డ్ తింటే ఏంటంటే దానిలో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ ఇంటాక్ట్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే దాన్ని డీప్ ఫ్రై చేసేస్తామో, కేఎఫ్సీ లాగా తింటామో, అప్పుడు ఏమైపోతుందంటే మనకు ఒక చికెన్ ఒకటే మిగులుతుంది. అందులో ఉన్న మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. అన్నీ పోయి మనకు ఓన్లీ అందులో ఉన్న ఫైబర్ ఒక్కటే మిగులుతుంది. మిగిలిన అన్నీ కూడా ఈవెన్ ప్రోటీన్స్ కూడా పోతాయి, అన్నీ క్లాగ్ అయిపోతాయి. సో అలా కాకుండా మనం ఫుడ్ తినడానికి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో తింటే ఇట్ విల్ గివ్ అస్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్. ఇదే కాదండి, అన్ని రకాల నాన్ వెజ్ కూడా ప్రెగ్నెన్సీలో హ్యాపీగా తినొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఫిష్ కానీ, బీఫ్ కానీ, పోక్ కానీ, గోట్, ల్యాంబ్, మీరు ఏది తినాలనుకున్నా ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్స్ ఆర్ ఓకే, యాక్సెప్టెడ్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ మదర్. అన్ని రకాలు కూడా తినొచ్చు. కాకపోతే తినే పద్ధతిలో మితంగా, కొంచెం కొంచెంగా, ఒక వారానికి 2 సార్లు లేదా 3 సార్లు, రోజుకు ఒక పూట అట్లాగే తింటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డ్రగ్. అలా కాకుండా అమితంగా ఎక్కువ తీసుకుంటే యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇదండి చికెన్, ఎగ్ తినాలా తినకూడదా అని చాలామందికి ఉన్న డౌట్ అంతా నేను క్లారిఫై చేస్తున్నాను. ఇంకా ఇది కాక ఇంకా మీకు ఏదైనా కొత్త డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.